విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ సూర్యారావుపేట సూర్యనారాయణ వీధి చిరుగుడు వారి వీధికి 45 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు డివిజన్ కార్పొరేటర్ టీడీపీ ఫ్లోర్ లీడర్ నేలబండ్ల బాలస్వామితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2024 ఎన్నికల అనంతరం టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. అదనపు నిధులు తీసుకొచ్చి అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తూ రాబోయే రోజుల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే కూటమి లక్ష్యమన్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక విజయవాడ నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు అభివృద్ధి దూరంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గం ఈ 19 నెలల మా పరిపాలనలో నేను శాసనసభ్యుడైనాక దాదాపు 350 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు వేగవంతం చేశాం. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, పార్కులు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, స్కూల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ అన్ని రకాలుగా కూడా అన్ని డివిజనల్ సమస్యల మీద దృష్టి పెట్టాం. మరి వేగవంతంగా అదనపు నిధులు తీసుకొచ్చి ఇవాళ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం. అట్లాగే రాబోయే రోజుల్లో మొన్ననే మంత్రి నారాయణ గారితో పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని కానీ నేను కానీ అందరూ కూడా కూర్చొని మీటింగ్ జరిగింది. దాంట్లో పూర్తిగా విజయవాడ అభివృద్ధికి నిధులు ఇవ్వమని కోరాం. ఖచ్చితంగా ఆయన ఇస్తానన్నారు. ఇప్పుడు డిపిఆర్లు స్టామ్ వాటర్ డ్రైన్లకు రెడీ అవుతూ ఉన్నాయి. దాదాపు విజయవాడ నగరానికి 1500 కోట్ల రూపాయలతో ఆ డిపిఆర్లు కూడా సిద్ధమైతే వాటిని కూడా వేగవంతం చేస్తాం. అట్లాగే ప్రధానంగా విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్నటువంటి సుమారు 4 ఆర్ఓబీలు ఆర్యూబీల్లో పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని ఈరోజు రెగ్యులర్గా ఫాలోఅప్ చేయటం వల్ల గుణదల డఫ్ అండ్ డమ్ స్కూల్ దగ్గర ఉన్న 316ని శాంక్షన్ చేయించాం. దాన్ని ఇంకొక 15 రోజుల్లోనే శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అట్లాగే పాతది గుణదలలోని ఉలోచార్ కంపెనీ దగ్గర ఆగిపోయిన 2009లో ఆగిపోయినటువంటి ఫ్లైఓవర్ని ఆర్ఓబీని దాన్ని కూడా మొదలు పెడతానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మార్చిలోపు అది కూడా స్టార్ట్ చేస్తాం. అలాగే బాంబే కాలనీ ఆర్యూబీ కానీ, ఆర్ఆర్పేట ఆర్యూబీ కానీ ఎన్నిటిని కూడా ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఏది ఏమైనా ఒక పనిచేసే శాసనసభ్యుడు, ఒక పనిచేసే ముఖ్యమంత్రి, ఒక పనిచేసే కార్పొరేటర్ ఉంటే ఏ విధంగా అభివృద్ధి ఉందో కనబడుతూ ఉంది. ఇవాళ 23వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సోదరులు నిలబడిన